ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగబోతుంది. సో ఈ సమ్మిట్తో పాటు అక్కడ ఒక ఎక్స్పో కూడా జరగబోతుంది. ఫిబ్రవరి 21 వరకు దాన్ని ఎక్స్పెండ్ చేశారు. ఈ ఎక్స్పోలో 300+ ఎగ్జిబిటర్స్ 30+ కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఈ యొక్క ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అన్నది గ్లోబల్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇది 4th టైం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2025 ప్యారిస్లో ఇదే విధంగా ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది ఒకటి జరిగింది. సో దాని కంటిన్యూషన్గానే ఇండియాలో ఇప్పుడు జరగబోతుంది ఇది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది. సో ఇది గ్లోబల్ సౌత్లో కండక్ట్ చేస్తున్న ఫస్ట్ నేషన్ మన ఇండియా. గ్లోబల్ సౌత్ మీన్స్ ఇది గ్లోబ్ ఉంటుంది. ఈ గ్లోబ్లో సదర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియా కానీ, తర్వాత ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, తర్వాత మన నైబరింగ్ కంట్రీస్ కానీ, వీటన్నిటిలో కంపేర్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇండియా హోస్ట్ చేయబోతుంది. సో మొత్తం ఈ గ్లోబల్ సౌత్ నేషన్స్లోనే ఇండియా అనేది ఫస్ట్ టైం ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో కండక్ట్ చేస్తుంది. ఈ యొక్క సమ్మిట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హోస్ట్ చేస్తుంది అండర్ ఇండియా ఏఐ మిషన్ కింద. అండ్ ఇందులో పార్టిసిపేషన్ చూసుకున్నట్లయితే 20+ హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 60+ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 500+ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ లీడర్స్, అకాడమీస్, రీసెర్చర్స్, సిఇఓస్ పాల్గొంటున్నారు ఈ యొక్క సమ్మిట్లో. 100+ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొంటున్నారు. దీంతోపాటు మోర్ దెన్ 2 lakh మెంబర్స్ విజిట్ చేస్తున్నారు ఈ యొక్క సమ్మిట్ని. ఈ యొక్క సమ్మిట్ అనేది 3 ఫౌండేషనల్ పిల్లర్స్ మీద నడుస్తుంది. ఒకటి పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది పీపుల్కి ఏ విధంగా పనికొస్తుంది, పబ్లిక్ సర్వీస్లో ఏ విధంగా పనికొస్తుంది, హెల్త్ కేర్ సెక్టర్లో కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ, అగ్రికల్చర్ సెక్టర్లో కానీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బ్యాడ్గా కాకుండా గుడ్గా ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని మీద ఫోకస్ చేయబోతున్నారు. నెక్స్ట్ ప్లానెట్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్లైమేట్ రెసిలియన్స్కి ఏ విధంగా యూజ్ చేయొచ్చు, అంటే ప్రాపర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్లైమేట్ యొక్క ప్రెడిక్టబిలిటీ కోసం ఎలా యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి ఈ సమ్మిట్లో డిస్కషన్స్ జరగబోతుంది. అండ్ ఇంకొకటి ప్రోగ్రెస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల ఎకనామిక్ గ్రోత్ కానీ, ప్రాస్పెరిటీ కానీ, డెవలప్మెంట్ కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్న విజన్తో ఈ యొక్క సమ్మిట్ అనేది జరుగుతుంది. అసలు ఎందుకు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది అంటే, ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మనం ఇండియా అనేది ఎక్కువగా ఎయిదర్ చైనా మీద కానీ లేకుంటే యూఎస్ఏ మీద కానీ డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే యూఎస్ అనేది ఒక గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారింది అండ్ చైనా కూడా ఒక టెక్ హబ్గా మారింది. థర్డ్ వేగా ఇండియా అవతరించడానికి మనం ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మిట్లో డిఫరెంట్ కంట్రీకి సంబంధించిన సిఇఓస్, అకాడమీస్, రీసెర్చర్స్ పాల్గొంటున్నారు. సో మన ఇండియన్ స్టార్టప్ ఈకోసిస్టమ్ కానీ, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంకొంచెం బేస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క సమ్మిట్ అనేది ది బెస్ట్గా యూజ్ అవుతుంది. ఈ యొక్క ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏమేమి కీ చేంజెస్ తీసుకొచ్చారు అండ్ గ్లోబల్ లీడర్స్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అండ్ మన ఇండియాకి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.